ఒకసారి ఈ వీడియో స్టార్టింగ్లో చూడండి. ఈ రోడ్డు వెళ్తుంది కదా, ఇది ఎక్కడంటే మనకి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న రాఘవయ్య పార్క్కి దగ్గరగా ఉన్న బ్రిడ్జి, రైల్వే కమ్ బ్రిడ్జి. ఇది రాఘవయ్య పార్కు, దీన్ని ఆనుకొని ఉండేది. నిన్న చూసిన ప్రతి ఒక్క ఛానల్లోని వీడియోలో కూడా, ప్రతి ఛానల్ వీడియోలో కూడా బస్సులు మునిగిపోయినట్టు ఫ్లైఓవర్ కింద ఉన్న వెహికల్స్ చూపించారు కదా, అది ఇక్కడే అండి. ఎందుకంటే చూసారుగా, ఎందుకంటే నిన్న ఎక్కడి నుంచి చాలా వీడియోలు తీశారు. ఆ వీడియోలో ఫుల్ వాటర్ ఫ్లోటింగ్ ఉండి బస్సులు లారీలు లాక్కొచ్చిన దృశ్యాలు కూడా తీశారు. కానీ ఈ పూట ఏం కనపడలేదు. ఎందుకంటే మనకి కృష్ణానదికి కుడి కాలువ ఎడమ కాలువ అని రెండు ఉన్నాయి. కుడి కాలువ అనేది మనకి అవతల వైపు ఉంది, ఎడమ కాలువ అనేది యువతల వైపు ఉంది. వీటిలోనే బందర్ కాలువ, ఏలూరు కాలువ అని రెండు ఉన్నాయి. ఆ రెండింటికి వాటర్ వదిలినప్పుడు ఆ ఫ్లోటింగ్కి డ్రైనేజీ వాటర్ రివర్స్ తన్ని ఆ వాటర్ నిలబడింది. దానికి కారణం చేత ఇప్పుడు ఆ వాటర్ నిలబడటం వల్ల అక్కడ ఫ్లడ్ వచ్చి ఆగిపోయింది. అయితే నిన్న ఇవాళ మార్నింగ్ ఆ కుడి కాలువ ఎడమ కాలువ అనేది మూసేశారు. అందువల్ల ఈ వాటర్ అంతా డ్రైనేజీలోకి వెళ్ళిపోయింది. అందుకని ఇక్కడ వాటర్ ఏం లేదు. మంచినీరుని తీసుకున్నారు ఆ టయానికి. అందుకే ఎక్కువ క్లోజ్ చేయడం వల్ల కుడి ఎడమ కాలువ క్లోజ్ చేశారు. ఓన్లీ డైరెక్ట్ రివర్ వాటర్ అంతా కూడా ఇప్పుడు సముద్రానికి అంకితం.